1998. ఆ సంవత్సరంలో అమెరికన్ మనిషి ఒక వ్యక్తి అప్రాక్సిమేట్లీ $8 మిలియన్ పెట్టి ఒక ఐలాండ్ ని కొన్నాడు. ఈ మ్యాప్ ని చూడండి, ఇది 75 acres ఉంటుంది. ఈ ఐలాండ్ కరేబియన్ లో యునైటెడ్ స్టేట్స్ వర్జిన్ ఐలాండ్స్. దానికి ఇచ్చిన పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. బయట నుంచి ఈ ప్రైవేట్ ఐలాండ్ స్వర్గం కిం తక్కువ కాదు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. బీచెస్ తోటి, గ్రీనరీ తోటి, లగ్జరియస్ ప్లేసెస్ ఉంటాయి. మిడిల్ లో బంగ్లాస్ ఉంటాయి, లగ్జరీ గెస్ట్ విల్లాస్ ఉంటాయి, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ప్రైవేట్ జిమ్ కూడా, ఇంకా హెవీ విషయం హెలిప్యాడ్ కూడా ఉంటుంది. కానీ ఈ స్వర్గంలో ఒక చేదు నిజం కూడా ఉంది. అది చేదని చెప్పలేము, కానీ చాలా డార్క్ నిజం. చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ ఈ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ కి ఇచ్చిన పేరేందంటే ఫైల్ ఐలాండ్. ఇక్కడ ట్రాఫికింగ్ జరుగుతుంది. 12 నుంచి 17 సంవత్సరాల అమ్మాయిలకి. అంతకంటే ఓల్డ్ గా ఉంటే వాళ్ళని బయటికి పంపిస్తారు. ఇంకా వాళ్ళు సెక్సువల్లీ అబ్యూజ్డ్ అయి ఉంటారు. ఈ అమ్మాయిలు ఇక్కడ నుంచి పరిగెట్టలేరు, ఎందుకంటే 4 సైడ్లు ఓషన్ ఉంది కాబట్టి. ఒకసారి 15 ఏళ్ల అమ్మాయి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసింది స్విమ్మింగ్ పూల్ నుంచి, కానీ ఆమెని పట్టుకున్నారు. ఆమె పాస్పోర్ట్ ని స్నాచ్ చేశారు. ఇంకా మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ ఐలాండ్కి ఎవరెవరు వస్తున్నారని. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రిచ్ పీపుల్, బిలియనియర్స్, ఫేమస్ సెలబ్రిటీస్, చాలా పెద్ద పెద్ద పేర్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. బ్రిటన్స్ ప్రిన్స్ ఆండ్రూ, సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, కమేడియన్ క్రిస్ టక్కర్, ఇంకా ఎవరు చెప్పగలుగుతారు? పొలిటీషియన్స్, బిలియనియర్స్, పవర్ ఇంకా పైసలు ఉన్న వాళ్ళు ఈ ఐలాండ్కి వస్తున్నారు. పార్టీస్ వాళ్ళ కోసం ఆర్గనైజ్ చేసి పెడతారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ఐలాండ్ కి ఓనర్ ఎవరని. అతని పేరే జెఫ్రీ ఎప్స్టీన్. ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే, ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి బ్రూక్లిన్ లో మ్యాథ్ టీచర్. అతను ఒక స్కూల్ టీచర్. కానీ ఫేట్ అతని లైఫ్ లో ఒక మంచి గేమ్ ని ఆడింది, అతని కెరియరే చేంజ్ అయ్యేలాగా. అతను సడన్ గా ఫైనాన్షియల్ అడ్వైజర్ అయ్యాడు బిలియనర్స్ కి. అతని దగ్గర నెట్వర్త్ $60 కోట్ల, అంటే 600 మిలియన్స్. అతను మల్టీ మిలియనర్. అతని ఫ్రెండ్స్ లో బిల్ క్లింటన్ ఒకరు, డొనాల్డ్ ట్రంప్ ఇంకొకరు, అలా చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలో ఈ రోజు అమెరికాస్ బిగ్గెస్ట్ స్కాండల్ వెనకాల అసలు ఏముందని తెలుసుకోవడమే. అసలు ఎప్స్టీన్ ఫైల్ స్టోరీ ఏందని, ద 2005 ఇన్వెస్టిగేషన్ అండ్ పిరమిడ్ స్కీమ్. ఏదైతే విషయం ఎప్స్టీన్ ఐలాండ్ లో జరుగుతుందో అది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దాచిపెట్టి ఉండబడింది. కానీ 2005 సంవత్సరంలో ఒక చిన్న పోలీస్ కంప్లైంట్ ఈ కేసు మీద ట్రిగర్ అయింది. అది మార్చ్ 2005 ఫ్లోరిడాలో ఉన్న పామ్ బీచ్ దగ్గర 14 ఏళ్ల అమ్మాయి ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒక కంప్లైంట్ ని లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, రాయల్ పామ్ బీచ్ దగ్గర వాళ్ళ క్లాస్మేట్ తోటి చదువుకునే టైంలో తను ఒక రిచ్ మ్యాన్ హౌస్ కి తీసుకెళ్లబడింది. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పింది ఏంటంటే, నువ్వు జస్ట్ మసాజ్ ఇవ్వాలి అని. ఇక అలా చేయడం వల్ల ఆమెకి $200 నుంచి $300 వరకు వస్తాయని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాకుండా వేరే విషయం జరిగింది. ఆ అమ్మాయి ఎప్స్టీన్ ని చూసింది, కానీ ఎప్స్టీన్ కేవలం టవాల్లోనే ఉన్నాడు. ఎప్స్టీన్ ఆ అమ్మాయిని తన బట్టల్ని తీసేయమని చెప్పాడు. ఇక తనని వేధించాడు. ఎప్పుడైతే పోలీస్ విక్టిమ్ అడిగారు, నీతో పాటు ఇంకొక అమ్మాయి వచ్చిందా అని, ఇక తను 2 నేమ్స్ ఇచ్చింది. ఆ 2 కూడా ఇంకిద్దరు పేర్లు ఇచ్చారు. ఇక పోలీస్ షాక్ అయ్యారు, ఎందుకంటే ఆ చైన్ స్టాప్ అవ్వటం లేదు. పోలీస్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్క పర్సన్ ని కనిపెడితే అక్కడ ఇంకా 2 కనిపిస్తున్నారు. అది కూడా ఫ్యూ మంత్స్ లోపటనే. ఆ పామ్ బీచ్ పోలీస్ చీఫ్ 35 విక్టిమ్స్ ని ఐడెంటిఫై చేశాడు. ఇంకా డజన్స్ ఆఫ్ విక్టిమ్స్ ఇంకా ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ అతి క్రూరమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర సేమ్ స్టోరీనే ఉంది, ఎగ్జాక్ట్లీ సేమ్. ప్రతి ఒక్కరిని పిలిచింది మసాజ్ కోసమే. ఇంకా విక్టిమ్స్ కూడా 13 నుంచి 16 సంవత్సరాల అమ్మాయిలు. వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా చాలా మందికి పేరెంట్స్ కూడా లేరు, వాళ్ళు ఆర్ఫన్స్. అందుకనే వాళ్ళ మాటలు కూడా ఎవరు పట్టించుకోలేరు. పోలీస్ గ్రహించింది ఇదేం స్మాల్ కేస్ కాదు, ఇది ఒక ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసిన పిరమిడ్ స్కీమ్. ప్రతి ఒక్క అమ్మాయికి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది, ఇంకా కొత్త అమ్మాయిలని తీసుకొని వస్తే. అందుకనే ఒక అమ్మాయి వెనకాల ఇంకొక అమ్మాయి వెళ్తూనే ఉంది. ఇలానే ఒక చైన్ ఫామ్ అయింది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళందరూ కూడా 18 సంవత్సరాల కిందనే ఉన్నారు. ఆపరేషన్ లీప్ ఇయర్ ఇంకా సీక్రెట్ స్కాండల్. 2006 వరకు పామ్ బీచ్ పోలీస్ వాళ్ళు ఫుల్ కేస్ షీట్ ని ప్రిపేర్ చేశారు ఎప్స్టీన్ మీద. ఆ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. జూలై 2006లో FBI కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ కి పేరే ఆపరేషన్ లీప్ ఇయర్. 53 పేజీల రిపోర్ట్ ని చేశారు. స్టేట్మెంట్ ఇచ్చిన విక్టిమ్స్ ని ఫ్లోరిడా నుంచి ఇంకా న్యూ మెక్సికోకి తీసుకెళ్లారు. ఇక ఒక కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ ఎప్స్టీన్ మీద ఫైల్ చేశారు. 36 మైనర్ విక్టిమ్స్ ఉన్నారు, డజన్స్ లో విట్నెస్ ఉన్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ ఖచ్చితంగా జైల్లో అతని ఎంటైర్ లైఫ్ ని గడపాలి. కానీ నిజమేందంటే
కర్టన్స్ వెనకాల ఇంకొక విషయం జరుగుతుంది. మయామి ఫెడరల్ అటార్నీ అలెగ్జాండర్ అకోస్టా సీక్రెట్ గా ఒక డీల్ ని చేస్తున్నారు ఎప్స్టీన్ లాయర్ తోటి. అది ఎప్స్టీన్ ని సేవ్ చేయడానికి. అతను కేవలం 2 మైనర్ ప్రాస్టిట్యూషన్ చార్జెస్ కి అతని గిల్ట్ ని చెప్పుకోవాలి. ఇక అతనితో పాటు ఉన్న అసోసియేట్స్ కి ఒక ఇమ్యూనిటీ ఇవ్వబడింది క్రిమినల్ చార్జెస్ నుంచి. అర్థం ఏంటంటే అతన్ని ప్రాస్టిక్యూట్ చేయలేరు వేరే చార్జ్ మీద. ఇంకా మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే దాన్ని సీల్ చేశారు. ఈ డీల్ ఎవ్వరు కూడా చూడలేరు. ఆ విక్టమ్స్ కూడా, ఆ పూర్ గర్ల్స్ కూడా, వాళ్ళకి ఈ విషయం కూడా తెలియనివ్వకుండా చేశారు. కానీ అమెరికా లా ప్రకారం విక్టమ్స్ కి ఇలాంటి ఎటువంటి డీల్ వచ్చినా గానీ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇక 2008 జూన్ 30న ఎప్స్టీన్ కోర్టులో అపియర్ అయ్యాడు. అకార్డింగ్ టు ద డీల్ అతని గిల్ట్ ని చూపించాడు 2 చార్జెస్ కి. అతను అంత చేసిన తర్వాత కూడా కేవలం 18 నెలలకు మాత్రమే అతన్ని సెంటెన్స్ చేశారు. ఇక ఈ సెంటెన్స్ లో ఎప్స్టీన్ ని ప్రైవేట్ వింగ్ లో పెట్టారు, పామ్ బీచ్ కౌంటీ జైల్లో. అతనికి పర్మిషన్ ఇచ్చారు అతని లగ్జరీ ఆఫీస్ కి వెళ్ళడానికి. 12 గంటలు రోజుకి, 6 రోజులు ఒక వీక్ లో. ఇది ఒక ఫస్ట్ క్లాస్ జైల్. దాని అర్థం ఏంటంటే ఎప్స్టీన్ కేవలం రాత్రులు పడుకోనికి మాత్రమే జైలుకి వెళ్ళేది. ఇక ఇదంతా తర్వాత జూలై 2009 5 నెలల ముందు కంప్లీషన్ అయ్యేటప్పుడు ఈ సెంటెన్స్ అతన్ని జైలు నుంచి రిలీజ్ చేశారు. ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి ఎందుకంటే ఆ సీక్రెట్ డీల్ అలెగ్జాండర్ అకోస్టా తోటి ఉండటం వల్ల, ఎప్స్టీన్ అతని తోటి డీల్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీలో ఈ అలెగ్జాండర్ అకోస్టా తర్వాత లేబర్ సెక్రటరీ అయ్యాడు. అది ఫస్ట్ గవర్నమెంట్. ఎప్స్టీన్ ఓల్డ్ ఫ్రెండ్ అతనే డొనాల్డ్ ట్రంప్. జూలీ కే బ్రౌన్ అండ్ ద సెకండ్ అరెస్ట్. ఇక నెక్స్ట్ సెవెరల్ ఇయర్స్ లో ఎప్స్టీన్ అతని లైఫ్ ని నార్మల్ గా గడపడం స్టార్ట్ చేశాడు. అతనికి ఏం కూడా జరగలేదు. అతని ఓన్ ప్రైవేట్ జెట్ లో అతను ట్రావెల్ చేస్తున్నాడు, లావిష్ పార్టీస్ చేసుకుంటున్నాడు అతని ఐలాండ్ లో. ఇంకా మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అతని దగ్గరకు వస్తున్నారు. మన స్టోరీ ఇక్కడనే ఎండ్ అయిపోయి ఉండేది, కానీ విలన్ ఎస్కేప్ అయ్యాడు. కానీ ఇంకొక కార్నర్ వరల్డ్ లో అక్కడ ఒక ఉమెన్ ఉంది. తను జర్నలిస్ట్. తను డిసైడ్ అయింది ఈ ఎప్స్టీన్ ని అలా వదిలేయనని. ఆమె పేరే జూలీ కే బ్రౌన్. తను అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తను మయామి హెరల్డ్ న్యూస్ పేపర్ కి పనిచేస్తుంది. ఎప్స్టీన్ 2009లో రిలీజ్ చేయబడ్డాడు. కానీ ఈ జర్నలిస్ట్ ఎప్స్టీన్ ని ఫాలో అవుతుంది చాలా క్లోజ్ గా. కొన్ని సంవత్సరాల వరకు ఈ కేసుని తను చదివాక నవంబర్ 2018లో తను రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది. ఒక్క రిపోర్ట్ కాదు, 2 రిపోర్ట్స్ కాదు, కానీ ఒక హోల్ సిరీస్ ఎప్స్టీన్ క్రైమ్స్ మీద. ఇంకా ఈ సిస్టమ్ అతన్ని ఎలా సేవ్ చేసిందని. జూలీ ఈ రిపోర్ట్స్కి ఇచ్చిన పేరేందంటే పర్వర్షన్ ఆఫ్ జస్టిస్. ఈ రిపోర్ట్స్ మీడియాలో ఎక్స్ప్లోషన్ని తీసుకొచ్చింది. ప్రజల కోపం ఒక్కసారి మేల్కొంది. ఎప్స్టీన్ ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమని డిమాండ్స్ ని పెంచారు. ఇక ఈ ప్రెషర్స్ వల్ల ఎప్స్టీన్ కి అగెనెస్ట్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది న్యూయార్క్ లో. జూలీ 80 పొటెన్షియల్ విక్టమ్స్ ని ఇన్వెస్టిగేషన్ లో ఐడెంటిఫై చేసింది. తన రిపోర్ట్స్ లో ఒక 8 మందిని తన ఇంటర్వ్యూ చేసింది, వాళ్ళని డాక్యుమెంట్ చేసింది. ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉంది. ఇక జూలై 2019లో ఎప్స్టీన్ ని మళ్ళీ ఒకసారి అరెస్ట్ చేశారు. ఈసారి డైరెక్ట్ సెక్స్ ట్రాఫికింగ్ చార్జెస్ ని ఫైల్ చేశారు. దానివల్ల 45 సంవత్సరాల వరకు సెంటెన్స్ వస్తుంది. ద డెత్ ఆఫ్ ఎప్స్టీన్ అండ్ కాన్స్పిరసీ థియరీస్. ఇక్కడ మన స్టోరీలో అతిపెద్ద ట్విస్ట్ వస్తుంది. 2019 ఆగస్ట్ 10 ఎప్స్టీన్ జైల్లో చనిపోయి ఉన్నాడు. వరల్డ్ అఫీషియల్లీ చెప్పింది ఎప్స్టీన్ సూసైడ్ చేసుకున్నాడు జైల్లో ఉన్న బెడ్షీట్ ని తీసుకొని. కానీ ఇక్కడ సర్కమ్స్టెన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. కానీ రియాలిటీలో మ్యాటర్ ఏంటంటే ఎప్స్టీన్ లాక్ అయి ఉన్నాడు అతని సెల్లో, అది కూడా నైట్ లో. అక్కడ ఇంకొక ప్రిజనర్ కూడా లేడు అతనితో పాటు. ఇంకా కోఇన్సిడెన్స్ చూడండి, జైల్లో ఉన్న కెమెరాస్ కూడా ఆ టైంలో పనిచేయట్లేదు. వాటికి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఇక దానివల్ల వీడియో ఫుటేజే లేకుండా పోయింది. అది చూపించేది ఏంటంటే ఎప్స్టీన్ తనంతట తానే యాక్చువల్ గా చనిపోయాడు. ఈ రీజన్స్ వల్ల కాన్స్పిరసీ థియరీస్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎప్స్టీన్ ఇక్కడ సూసైడ్ కమిట్ చేయలేడు, కానీ అతను మర్డర్ చేయబడ్డాడు. ఈ థియరీస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి, అది కూడా డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ నుంచి. ఇక కొంత టైం తర్వాత ట్రంపే తనంతట తానే ట్వీట్ చేశాడు ఎప్స్టీన్ సూసైడ్ ని కమిట్ చేయలేడు, కానీ అతనికి ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది బిల్ క్లింటన్ తోటి రిలేట్ అయి ఉందని. అయితే బిల్ క్లింటన్ అతన్ని చంపేశాడని. ఎప్స్టీన్ అతనే చంపేసుకోలేడు. ఇది ఒక పాపులర్ స్లోగన్ లాగా మారింది ట్రంప్ సపోర్టర్స్ నుంచి. ట్రంప్స్ 2024 ప్రామిస్, ఇంకా 2025 యూటర్న్. 2024లో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అతని బిగ్గెస్ట్ ఇష్యూని చేశాడు. అతను ప్రామిస్ చేశాడు అతను ప్రెసిడెంట్ అయిన వెంటనే
ఎప్స్టీన్ ఫైల్ ని అతను పబ్లిక్ చేస్తా అని. ఇక రిపీటెడ్లీ అతన్ని ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ లో అడగడం స్టార్ట్ చేస్తే అతను డీక్లాసిఫై చేసేవాడు ఎప్స్టీన్ ఫైల్స్ ని. ట్రంప్ చెప్పొచ్చు ఎస్ ఐ విల్ అని. జనవరి 2025 ట్రంప్ ఎలక్షన్స్ ని గెలిచాడు. మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లాగా అయ్యాడు. ఇక ప్రతి ఒక్కరూ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ట్రంప్ రిలీజ్ చేస్తాడని. ఇంకా ముఖ్యంగా ట్రంప్ సపోర్టర్స్ ఎగ్జైట్ అయి ఉన్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని. కానీ 2025 జూలై ద జస్టిస్ డిపార్ట్మెంట్ ట్రంప్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేసింది ఏంటంటే నో లిస్ట్ ఆఫ్ ఎప్స్టీన్స్ క్లయింట్స్. ఇక ఆ ఫైల్స్ ని రిలీజ్ చేయలేమని. ఇక ట్రంప్ ఒక యూటర్న్ తీసుకున్నాడు. అతను చెప్పేది ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ బోరింగ్ ఇష్యూ అని. అదొక డెమోక్రాటిక్ పార్టీ హక్, అది స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వదు, ముఖ్యంగా అదొక పెద్ద సోది విషయం అని చెప్పి ట్రంప్ చెప్పింది ఏంటంటే FBI ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయమని. ఓటర్ ఫ్రాడ్ అయినా ఇంకా ఏదైనా కానీ ఇలాంటి విషయాల మీద ఎప్స్టీన్ మీద ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దని. ఇప్పుడు సపోర్టర్స్ ఏమి ఫూలిష్ కాదు ఇది నోటీస్ చేయకుండా ఉండడానికి. ఇక ట్రంప్ ఓన్ సపోర్టర్సే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ట్రంప్ ఎందుకు సైలెంట్ అయ్యాడు. అది కూడా సడన్ గా ఎలోన్ మస్క్ కూడా వచ్చి ట్వీట్ చేశాడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందని, అందుకనే ఈ ఫైల్స్ ని రిలీజ్ చేయట్లేదని. ఇక తర్వాత ఎలాన్ ఈ ట్వీట్ ని డిలీట్ చేశాడు. మెసేజ్ వెరీ క్లియర్ గా ఉంది. ఈవెన్ ట్రంప్ కి క్లోజెస్ట్ సపోర్టర్స్ కూడా సస్పీషియస్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు డీప్ హిస్టరీ ట్రంప్ కి ఇంకా ఎప్స్టీన్ కి. ఇక ప్రజలు వాళ్ళంతట వాళ్ళే వీటి కోసం వెతికారు. ఇక ముందుకి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ వచ్చాయి. ట్రంప్ ఇంకా ఎప్స్టీన్ ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్షిప్ అని, ఇంకా వెరీ ఓల్డ్ కనెక్షన్ కూడా. న్యూయార్క్ టైమ్స్ అకార్డింగ్లీ ట్రంప్ ఇంకా ఎప్స్టీన్ బెస్ట్ ఫ్రెండ్స్ 20 సంవత్సరాల క్రితం నుంచి. ఈ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది 1980లో, ఇంకా 1990లో కూడా ఈ ఫ్రెండ్షిప్ చాలా డీప్ అయింది. వాళ్ళిద్దరూ వాళ్ళ టైం ని కలిసి స్పెండ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరి బంగ్లాస్లలో, ట్రంప్స్ ప్లాజా హోటల్లో, ఇంకా కసినోస్ లో. ఇక ప్రతి పార్టీలో ఎప్స్టీన్ ట్రంప్ తోటే కనిపించేవాడు. వారంలో 3 సార్లు అయినా వీళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకునేవాళ్ళు. కానీ చాలా మట్టుకు ఎప్స్టీనే ట్రంప్ తోటి ఆఫీస్ లో మాట్లాడేవాడు అతని స్పీకర్ లో పెట్టి. ఈ కన్వర్సేషన్ లో ట్రంప్ ఎప్స్టీన్ ముందు బూజ్ చేసేవాడు. అతను ఏం చేశాడు, ఏ ఉమెన్ తో చేశాడని. స్టేసీ విలియం తను మోడల్. ఆమె ప్రకారం ఉమెన్ అంటే ట్రోఫీస్ లాగా ఈ ట్రంప్ కి ఎప్స్టీన్ కి. ఈ స్టేసీ విలియం ఎప్స్టీన్ తోటి డేట్ చేసింది. ఒక రోజు తను ట్రంప్ టవర్ కి తీసుకెళ్లబడింది. అప్పుడు ట్రంప్ తనని పుల్ చేశాడు, రాంగ్ వేలో టచ్ చేశాడు అనే విషయం తను చెప్పింది. ఎప్స్టీన్ ఇంకా ఈ ప్రతి ఒక్క విషయం ని చూస్తూ ఉన్నాడు. స్టేసీ ప్రకారం ఇంకా ట్రంప్ కూడా ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్స్ లో తిరిగేవాడు. ఎప్స్టీన్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ అయిన గర్ల్స్ ని అతనికి ఇచ్చేవాడు. ద యంగర్ సైడ్ కోర్ట్ 2002లో ట్రంప్ తనకి తానే ఎప్స్టీన్ గురించి చెప్పాడు. అతను చెప్పింది ఏంటంటే ఎప్స్టీన్ చాలా ఫన్ గా ఉంటాడు, అతనికి బ్యూటిఫుల్ ఉమెన్ అంటే చాలా ఇష్టం, సేమ్ నాలక్కనే అని. ఇంకా అలానే అందులో మోస్ట్లీ యంగర్ సైడ్ ఉంటారని. దాని అర్థం ఏంది, ట్రంప్ కి తెలుసు ఎప్స్టీన్ కి యంగర్ ఉమెన్ ఇష్టపడతాడని. ట్రంప్ ఈవెన్ సైన్ చేశాడు ఎప్స్టీన్ కోసం బుక్ లో ద ఆర్ట్ ఆఫ్ ది కంబ్యాక్ నో గ్రేటెస్ట్. ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఈ కాన్స్పిరసీ థియరీస్ ముందుకు రావడం స్టార్ట్ అవుతున్నాయి. ట్రంప్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు ఈ ప్రజలలో. ఎప్స్టీన్ ఫైల్స్ లో డామేజింగ్ డీటెయిల్స్ ని చేస్తున్నాడు, అందుకనే అతను ఈ ఫైల్స్ ని పబ్లిక్ చేయాలనుకోవట్లేదు. ఇక 2025లో నవంబర్లో పబ్లిక్ ప్రెషర్ చాలా పెరిగింది. ఈ ఎప్స్టీన్ కాన్స్పిరసీ థియరీస్ లో ఒక హిస్టారిక్ బిల్ యుఎస్ కాంగ్రెస్ లో ఇంట్రడ్యూస్ అయింది. ఆ బిల్ డిమాండ్ చేసింది ఏంటంటే జస్టిస్ డిపార్ట్మెంట్ ఎప్స్టీన్ ఫైల్స్ ని 30 రోజులలో రిలీజ్ చేయమని. షాకింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటేస్తున్నారు, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. ఈ బిల్ ని ఇద్దరు కలిసి సపోర్ట్ చేశారు. ఒక రేర్ సైట్ అమెరికన్ పాలిటిక్స్ లో. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విషెస్ ప్రకారం నవంబర్ 19 చాలా మట్టుకు ట్రంప్ సపోర్టర్స్, ట్రంప్ బిలీవర్స్ నమ్మింది ఏంటంటే బిల్ క్లింటన్ ఎక్స్పోజ్ అవుతాడని. కానీ డిసెంబర్ 19 వచ్చినప్పుడు కేవలం ఫ్యూ థౌసండ్ ఫైల్సే రిలీజ్ చేయబడ్డాయి. 4 డేస్ తర్వాత 300 మోర్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫైల్ హెవీలీ రెడాక్టెడ్, అంటే సెన్సిటివ్, కాన్ఫిడెన్షియల్ అని. బ్లాక్ మార్క్ పేర్లని, డేట్స్ ని, ఈవెన్ ఫుల్ సెంటెన్స్ ని కూడా కవర్ చేసింది. కానీ ప్రజలు ఏదైతే కనిపిస్తుందో దాన్ని చదవడం స్టార్ట్ చేశారు. ఈ ఫైల్స్ క్లింటన్ గురించి తక్కువనే మాట్లాడాయి, కానీ ఎక్కువ డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడాయి. ట్రంప్ నేమ్ రిపీటెడ్ గా కనిపించడం స్టార్ట్ అయింది. ఒక ఈమెయిల్లో ట్రంప్ 8 టైమ్స్ ట్రావెల్ చేశాడు ఎప్స్టీన్ ప్రైవేట్ ప్లేన్ లో. ఇంకొక ఈమెయిల్ చెప్పింది ఏంటంటే ట్రంప్ కి ఈ గర్ల్స్ గురించి తెలుసు, మ్యాక్స్వెల్ కి స్టాప్ చేయమని చెప్పాడు, కానీ పోలీస్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక డిస్టర్బింగ్ FBI కాల్ వచ్చింది. అక్టోబర్ 27, 2020లో యుఎస్ ఎలక్షన్స్ ముందు ఒక లూమినస్ డ్రైవర్ FBI ని కాంటాక్ట్ అయ్యాడు. 1995లో ట్రంప్ ని టెక్సస్ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లేటప్పుడు ట్రంప్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అతను జోక్ చేస్తూ
ఒక అమ్మాయిని అబ్యూజ్ చేయడం గురించి మాట్లాడాడు. రిపీటెడ్ గా జెఫ్రీ అని చెప్తున్నాడు. ఇయర్స్ తర్వాత ఈ డ్రైవర్ ఒక ఉమెన్ తో షేర్ చేసుకున్నాడు. తను చెప్పింది ఏంటంటే ట్రంప్ ఇంకా ఎప్స్టీన్ ఇద్దరు చేశారని. ఇంకొక డాక్యుమెంట్ సర్ఫేస్ అయింది. ఒక లెటర్ సైన్ చేశారు. తర్వాత ఒక డాక్యుమెంట్ పైకి వచ్చింది. అందులో ఆ లెటర్ లో ఎప్స్టీన్ సిగ్నేచర్ ఉంది. లారీకి సెక్స్ అఫెండ్ కన్విక్ట్ చేయనీకి అందులో రాసింది ఏంటంటే యంగ్ లేడీస్ ని మేము ఇష్టపడతాం, మన ప్రెసిడెంట్ కూడా యంగ్ లేడీస్ ని ఇష్టపడతాడు, కానీ మేము జైల్ ఫుడ్ ని తింటాం, అతను ప్రెసిడెంట్. ఈ లెటర్ ని డిస్మిస్ చేశారు జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే అది ఫేక్ గా కనిపించింది, ప్రూఫ్ లేకుండా. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏంది, 1 మిలియన్ కి పైగా ఎప్స్టీన్ డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేరు. అఫీషియల్ చెప్పేది ఇంకా పని నడుస్తుందని, ఇంకా రిలీజ్ చేసినవి కూడా కాపీ పేస్ట్ లాగా ఉన్నాయి లేదా ఫోటోషాప్ లాగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ రియల్ క్వశ్చన్ అలానే ఉండిపోయాయి. ఇంకా ఏం హైడ్ అయ్యి ఉన్నాయి, ఇంకా ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారని.